ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు పర్యటన నుంచి ఢిల్లీకి చేరుకున్న సీఎం చంద్రబాబు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యారు. నార్త్ బ్లాక్లోని ఆర్థిక శాఖ కార్యాలయంలో నిర్మలా సీతారామన్తో సమావేశమై పలు ఆర్థిక విషయాలపై చర్చించారు. సుమారు 45 నిమిషాల పాటు కొనసాగిన ఈ భేటీలో రాష్ట్రానికి ఆర్థిక సహకారంపై సీఎం చర్చించారు. ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనున్న తరుణంలో రాష్ట్రం తరపున విజ్ఞప్తులను కేంద్ర మంత్రి ముందుంచారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజ్ అమలు, పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి రావాల్సిన నిధుల గురించి సీఎం ప్రస్తావించినట్లు తెలిసింది. అనంతరం సీఎం చంద్రబాబు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తో మర్యాదపూర్వకంగా కలిశారు. దావోస్లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ నుంచి గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో ఆయన ఉండవల్లిలోని నివాసానికి చేరుకున్నారు. అక్కడ పలువురు టీడీపీ నేతలు చంద్రబాబుకు స్వాగతం పలికారు. ఆ తర్వాత చంద్రబాబుతో పలువురు నేతలు భేటీ అయ్యారు. దెబ్బతిన్న ఏపీ బ్రాండ్ ఇమేజ్ ను పెంచుకోవడంతో పాటు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అపారమైన అవకాశాలు, నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా ప్రముఖ పారిశ్రామికవేత్తలకు వివరించగలిగామని సీఎం చెప్పారు. అనేక మంది పారిశ్రామికవేత్తలు ఏపీకి వచ్చేందుకు ఆసక్తి చూపించడమే కాకుండా తమ బోర్డు సమావేశాల్లో చర్చించి రాష్ట్రానికి వస్తామని హామీ ఇచ్చారని తనను కలిసిన నేతలకు తెలిపారు. ఏపీ బ్రాండ్ ఇమేజ్ ను పెంచేందుకు తనతో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు కూడా అందరూ తమ పరిధిలో కృషి చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.